సో ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు ఏంటి అని. సో మాకు ఏ ప్రోగ్రామ్ అనేది కురుపు ఆడిటోరియంలోనే జరుగుతుంది. సో యోగా డే గురించి ముందు మాకు ఏంటంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ యోగా డే రోజు అనేది మాకు ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే యోగా అంటే ఏంటి, సో బయట నుంచి వచ్చి వాళ్ళు చిన్నగా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చిన్నవి మన కూర్చొని చెప్తారనమాట. సో ఇదేంటో ఎంత రష్గా ఉంది ఏంటో చూద్దాం రండి. ఏంటండి అది? వద్దులేండి మాకు. సో ఎనర్జీ డ్రింకా? ఏది చూపించండి ఒకసారి. తాగిన ఎప్పుడు చూపించండి. వేడిగా ఉందా? ఇంకోటి. సో మా ఆయన ఇంకో గ్లాస్ అడిగేస్తున్నారు, ఎందుకంటే పాపకి వేడిగా ఉంది, అలా పడితే బాగోదు కాబట్టి చల్లారబెట్టడానికి ఇంకో గ్లాస్ తీసుకున్నారు. సో ఎంప్లాయీస్ అందరూ వేయడం కంపల్సరీ వేయాలి, ఎందుకంటే వాళ్ళ డ్యూటీకి ఇదే వాళ్ళకి డ్యూటీతో సమానం అనమాట. సో మార్నింగ్ అందరూ కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పి చిన్నప్పుడు మనకి సిట్ స్టాండ్ అని చెప్పి ఎలాగైతే చెప్పేవారో, సో కాన్సన్ట్రేషన్ మనకి మేడం కూడా అక్కడ అలాగే చెప్తున్నారు. సో చిన్న గేమ్ ఆడిపించి తర్వాత మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మనకి ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో పిక్ చూసినట్టున్నారు. సో మనకి మేడం చిన్నవి ఏంటంటే కాన్సన్ట్రేషన్ కోసం మనకి స్ట్రెస్ రిలీజ్ అవ్వడం ఎలాగా ఏంటి అన్నది. సో చిన్నగా మనకి మొబైల్ అది చూసినప్పుడు ఐస్ ఎలా స్ట్రెయిన్ అవుతాయి మొత్తం మనకి చిన్న ఎక్సర్సైజ్ అనేది అయితే చూపించారు. సో నెక్స్ట్ డే అనేది మాకు ఏంటంటే కాంపిటీషన్ జరిగింది డిపెండెంట్స్కి. సో మాకు వృక్షాసన ఇచ్చారు. సో ఇంకొక దాన్ని అయితే కొంచెం కాంపిటీషన్ బాగానే గట్టిగా లాస్ట్లో ఉండలేకపోయాను, అయిపోయింది. సో ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేకి మాకు గ్రౌండ్లో అనేది జరిగింది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళాలి. మా పాప అసలు లెగలేదు, మార్నింగ్ చాలా ఇబ్బంది పెట్టింది. మేము తొందరగా లేచినా కూడా అసలు వర్క్ అవ్వలేదు, దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఆల్రెడీ గెస్ట్లు చాలామంది అయితే వచ్చేసారు, చూసారు కదా. అప్పుడే మొత్తం అంతా నిండిపోయింది గ్రౌండ్ అంతా. సో ఇక్కడ చాలామంది వచ్చారు మార్నింగ్ అయితే. వీళ్ళందరూ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, డిపెండెంట్స్, ఇంకా చాలామంది. సో ఎర్లీ మార్నింగ్ మాకు 7 కనే స్టార్ట్ అయింది. సో 6:45 అని చెప్పారు, మేము వెళ్ళేసరికి 7:20 అలా అయిపోయింది. సో లేట్ అయింది కొంచెం. సో యోగా గురించి ఏంటి అనేది మనకి ఇందులో కొంచెం చెప్పి సో కొన్ని ఆసనాలు వేపిస్తారనమాట. సో ఇప్పుడు మనకి యోగాసనాస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మనకి డైరెక్టర్ సార్ అందరూ కూడా మనకు ఉన్నారు. సో అక్కడ వాళ్ళ ప్లేసెస్లో అక్కడ కూర్చున్న తర్వాత మనకి యోగాసనాలు అనేది స్టార్ట్ చేస్తారనమాట మనకి. సో ప్రతి ఒక్కరు మేడం పై నుంచి చెప్తూ ఉంటే కింద ఇక్కడ అందరం కూర్చున్నాం కదా, సో అక్కడ అందరూ మనం ఆసనాలు అనేది వేస్తామన్నమాట. సో స్టార్టింగ్ సో చూసి మీరు కూడా మాకు ఎలా జరుగుతుంది ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది మాకు శ్రీహరికోటలో. సో మీకు బయట నుంచి ఎవరు చూడలేరు కాబట్టి సో మీకు ఈ విధంగా ఇలా చూపిస్తున్నాను అనమాట. సో స్టార్టింగ్ సో ఆసనాలు మాకు అలాగా చెప్తూ ఉంటే ఇక్కడ మాకు ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు ఇలా చూసి చేస్తూ ఉన్నారనమాట. Breathe out while coming down. Now let's rotate the head in anti-clockwise direction. Breathe in, go back. Breathe out while coming down. One more round. Breathe in, go back. Breathe out while coming down. And relax. ఇదిగోండి మా పాప మా ఆయన చూసారా ఎలా చేసేస్తున్నారో, ఏదో ఆసనాలు ఏదో పెద్ద అన్నీ చేసేసిన వాళ్ళగే చూసారు కదా. ఒక్కొక్క ఆసనాన్ని చాలా బాగా చెప్పారు, చాలా ఎక్స్ప్లెయిన్గా, చాలా డీటెయిల్గా బాగా చెప్పారు. సో మా బుడకే వచ్చేస్తుంది. సో చిన్నపిల్లలు ఏంటంటే మనకి సాంగ్ ద్వారా మాకు మాకు యోగాసనాలు అనేది వేసి చూపించారు, చాలా బాగా చేశారు స్టూడెంట్స్ అనేది. సో వీళ్ళు ఏంటంటే మాకు 2 కాలనీస్ ఉంటాయి, బయట ఒకటి. సో వాళ్ళు బయట కాలనీ పినాకిని దగ్గర నుంచి పిల్లలు వచ్చారు. సో స్టార్ వాళ్ళలో కూడా చేశారు లోపల. సో బాగా చూడండి, చాలా బాగుంటుంది యోగాసనాస్ అనేది.
ఇది స్పేస్ సెంట్రల్ స్కూల్ స్టూడెంట్స్ అన్నమాట. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. సూర్య నమస్కార్ దగ్గర నుంచి చాలా బాగా చేశారు, ఎలాగా ఏంటి అనేది. సో మొత్తానికి ఇలా యోగా డే అనేది కంప్లీట్ అయిపోయింది. సో మొన్న ఆల్రెడీ యోగా డే గురించి చెప్పాను కదా, మాకు కొన్ని కాంపిటీషన్ జరిగాయి అని చెప్పి. సో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఈరోజు గెలిచిన వాళ్ళందరికీ. సో నేను కూడా కొంచెం ఉంటే గెలిచేదాన్ని. సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. సో అందరికీ రావాలని ఏం లేదు కదా, అప్పటికప్పుడు వెళ్ళి ఇంకా కొంచెం అంతవరకు ఉన్నానంటేనే గ్రేట్ అనుకోవాలి అసలు. సో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, చూసారు కదా. సో రాలేని వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా చాలా అందరికీ వచ్చిన వాళ్ళు కూడా చాలా చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా బాగా చేశారు అందరూ. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ యోగా డే. ప్రతి ఒక్కరూ జీవితంలోని మరి మెడిటేషన్ యోగా అనేది కంపల్సరీ చేయాలి. సో కంప్లీట్ అయిన తర్వాత మాకైతే బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేశారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చాలా వరకు వచ్చేసారు కాబట్టి. రాగి ఇడ్లీ, పొంగల్, చట్నీ, ఇంకా సాంబార్, అరటిపండు. ఇగో మా ఆయన తిన